హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు కారపొడి అండి. అందుకోసం నేను ఇక్కడ మా తోటలో ఉన్న కరివేపాకు అయితే తెచ్చుకొని కడిగి ఆరబెట్టుకున్నానండి. అవి బాగా ఆరిన తర్వాత కడాయిలో కరివేపాకు వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 20 to 25 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసుకొని వేపుకోవాలండి. ఇది ఫ్రై చేసుకున్న క్లిప్ మిస్ అయింది. సో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి క్రంచీ అంతవరకు వేయించుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి, కరివేపాకు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. అప్పుడు 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసేసుకొని వేపుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి మూడు. ఈ కరివేపాకు పొడి చాలా మంచిదండి. కళ్ళకి, జుట్టుకి, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కరివేపాకు పొడి లేడీస్ రోజు తీసుకుంటే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఆ కరివేపాకు కొన్నాం కదండి, అది చల్లారనివ్వాలి. అంతలోపు ఎండుమిర్చి, ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసేసుకొని ఎల్లిపాయలు, హాఫ్ ఎల్లిపాయల గడ్డ తీసుకున్నాను, అది వేసేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పొడి ఇడ్లీ, దోశ, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.